వైసీపీ సర్కారు నిర్వాకంతో పరిశ్రమలకు భూములు ఇవ్వాలంటేనే రైతులు జంకుతున్నారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని 3 ఏళ్ల కిందట భూములు తీసుకున్నారు. అన్నదాతలతో చర్చించకుండానే సర్వే చేసి పరిహారం ఖరారు చేశారు. ఉపాధి చూపిస్తామని నమ్మబలికి ఆ హామీని నెరవేర్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని, పరిహారం పెంచి ఉపాధి చూపాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో మంచి ఆశయం కోసం రైతులు భూములిస్తే వారికి నిలువ నీడ లేకుండా చేసేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. గుడ్లూరు మండలం చేవూరులో రైతులు ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నారు. 1000 ఎకరాలకు పైగా భూములు ఊరి పరిధిలో ఉన్నాయి. రామాయపట్నం పోర్టు రోడ్డు కోసం 3 ఏళ్ల కిందట రైతుల నుంచి 110 ఎకరాలు సేకరించారు. రోడ్డు వస్తే ఊరు అభివృద్ధి చెందుతుందని నమ్మించి తక్కువ ధరకు తీసుకున్నారు. ఎకరాకు 22 లక్షల రూపాయల పరిహారమే ఇచ్చారు. ఆ తర్వాత ఇండోసోల్ కంపెనీకి భూములు కావాలంటూ వైసీపీ సర్కారు బలవంతంగా భూసేకరణ చేసింది. కానీ పరిహారం మాత్రం పెంచలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని చేవూరుకు చెందిన వినోద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నా అప్పటి పెద్దలు కనికరించలేదని స్థానికులు వాపోయారు. కోర్టుకు రోడ్డు పోయేటప్పుడు మేము భూములు ఇవ్వమంటే మీ పొలాల్లో రోడ్డు పడిందంటే మీ పక్క భూములకి వాల్యుయేషన్ పెరుగుద్ది, 1-2 కోట్ల దాకా బలగతి అంటే మేము ఆశపడి పోర్టు రోడ్డుకి పొలాలు ఇచ్చాము. తర్వాత మళ్ళా ఇండోసోలార్ వచ్చిందని చెప్పని 1000 ఎకరం కావాలని చెప్పని మళ్ళీ భూమి అంతా కావాలన్నారు. కానీ అదే రేటు ప్రకారమే తీసుకుంటున్నారు. కానీ కొత్త రేట్ ఏం మాకు గట్టిలో 22 లక్షలు ఆనాడు ఇచ్చారు. ఈ రోజు 23 లక్షల చిల్లర ఇస్తున్నారు. మాకు ఈ రేటు సాలదు, మాకు రేటు కొంచెం పెంచి ఇవ్వమని చెప్పని అడుగుతున్నాం. ఈ ఇచ్చే 23 లక్షల ఎకరా పొలం మేము కావల సైడ్కి వెళ్ళి ఏదైనా ఇళ్ల స్థలం కొనుక్కుందామన్నా కూడా కనీసం 2 సెంట్ల స్థలం కూడా రావట్లేదు మాకు. మా పొలాలన్నీ పోర్టు పరిధిలో పోయినప్పుడు ఇక మేము పొలాలు లేకుండా ఊళ్ళో ఉండలేము, వలస వెళ్ళిపోయే పరిస్థితి అయింది. గవర్నమెంట్ భూమి అయినా సుక్కుల భూమి అయినా ఏదైనా సరే ప్రతి భూమికి మేము డబ్బులు ఇస్తాము. అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో మాకు అన్యాయమే జరిగింది. ఆ క్రమంలో ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు భూసేకరణ చేసి ఇన్ని కంపెనీలు, ఇన్ని ఫ్యాక్టరీలు తీసుకురావడానికి మీరు ఏర్పాటు చేయటం మాకేమో సంతోషకరమైన విషయమే. కానీ రైతులు కూడా న్యాయం చేయండి, ఆత్మహత్యలు కూడా తగ్గించండి. తమ ప్రాంత అభివృద్ధికి భూములు ఇచ్చేందుకు సిద్ధమేనంటున్న స్థానిక రైతులు పరిహారం పెంచాలని కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూములకు అరకొర పరిహారం ఇస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. భూముల పరిహారం సొమ్ము ఇంకా అందలేదని మరికొందరు వాపోతున్నారు. సేకరించిన భూముల్లో పంటలు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, ఉపాధి లేక ఊరిలో ఖాళీగా ఉంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తానంటారు, ఉద్యోగాలు వేయలేదు. రకరకాల డబ్బులు పడ్డి 60 సెంట్లు డబ్బులు పడలేదు. వాళ్ళ చుట్టూ కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాము. వాళ్ళు ఏ సమాధానం లేదు. ఆడకు బొమ్మంటారు, ఏడకు బొమ్మంటారు, కాగితాలు జరాలు చెప్పమంటారు. మాకు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలా? బయట వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకొచ్చుకుంటారు, మమ్మల్ని తీసుకోలేదు. అదే మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడను, మమ్మల్ని అడగొద్దని అంటారు. మా పొలాలన్నీ తీసేసుకున్నారు. మాకు ఇప్పుడు ఉపాధి పథకం ఏది లేదు. మాకు దయచేసి పోర్టులో ఏమన్నా పని ఉపాధి కల్పించాలి. కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్తు గురించి ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. పరిహారం పెంచి పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వేడుకుంటున్నారు. పెట్టుకున్న రైతులందరినీ పిలవకుండానే వాళ్లే నిర్ణయించి చేశారు. కానీ మా గ్రామానికి సంబంధించి మా భూములు మేము ఇవ్వమంటే కూడా ఇవ్వాల్సిందేను గవర్నమెంట్కి అన్నారు అన్నాడు. కానీ ఇక్కడ ఉన్న పేద బిక్కి అంతా దాని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళమే, రైతు కాడి నుంచి పేదవాళ్ళ వరకు. మరి వీళ్ళందరికీ కూడా ఏదో ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మరి ఏం చేస్తారో గవర్నమెంట్ తెలియదు. రైతులకి గిట్టుబాటు ధరలు చూపించి లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నవారు, చదువుకున్న వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధికి సహకరించే తమను విస్మరించొద్దంటున్న రైతులు చేవూరులోనే పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.